అంటే హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో వింగ్స్ ఇండియా 2026 ఏవియేషన్ షో గ్రాండ్ గా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఇటు ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్ ఇవాల్టి నుంచి ఈ నెల 31 వరకు కొనసాగనుంది. జాతీయ విమానయాన ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాటిక్ ఎయిర్ క్రాఫ్ట్ డిస్ప్లేలు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఏరోబాటిక్ ఫ్లయింగ్ షోలు, గగనతలంలో వివిధ దేశాల విమానాల ప్రత్యక్ష ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో వింగ్ ప్రారంభమైంది. ఫిక్కీ ఆధ్వర్యంలో ఈ విమానయాన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో దేశీయ అంతర్జాతీయకు సంబంధించిన విమానాలు ప్రదర్శనలు ఉంచారు. దానితో పాటు విమానయానానికి సంబంధించిన స్టాల్స్ని కూడా ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్లో పలు రకాలకు చెందిన పెద్ద పెద్ద విమానాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ షో ద్వారా దేశీయ అంతర్జాతీయకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, జెట్ ఫైటర్లు హైదరాబాద్ నగర వాసులను ఎంతనో గాను కనువిందు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఏదైతే హైదరాబాద్ వాసులు ఎదురు చూసిన విమానాలు ఆకాశంలో చక్కర్లు కొడుతూ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా ఇది ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో వైమానిక ఈ ప్రదర్శన జరుగుతుంది. ప్రధానంగా ఈ ఏవియేషన్కి ప్రధాన ఉద్దేశం ఏదైతే గ్లోబల్ ఏరో హబ్గా భారత్ ఎదుగుతున్న వైనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఇక్కడి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ మనం ఎన్నో రకాల విమానాలు ప్రదర్శనలు ఉంచారు. ఆర్కా ఏవియేషన్, డసల్ట్ వంటి విమానయాన సంస్థలు తమ విమానాలను ఇక్కడ ప్రదర్శనలో పెట్టి చూపర్లకు చూపెడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ వైమానిక ప్రదర్శనతో పాటు 131 ప్రధాన స్టాల్స్ ఏర్పాటు చేశారు. అటు అగస్టా, వెస్ట్లాండ్, BHLకి సంబంధించిన హెలికాప్టర్ని ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఇది BHL కావచ్చు, అటు HLకి సంబంధించిన హెలికాప్టర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. HLకి సంబంధించిన హెలికాప్టర్ని మనం చూడవచ్చు విజువల్స్లో. ఇక్కడ 9 మంది ప్యాసింజర్స్ కూర్చునేలా ఈ హెలికాప్టర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. 9 మంది ప్యాసింజర్స్ ఈ హెలికాప్టర్లో కూర్చునేలా ఈ HL ఆధ్వర్యంలో ఈ హెలికాప్టర్ను ఇక్కడ ప్రదర్శన ఉంచారు. మరోవైపు ప్రధానంగా భారత వైమానిక దళానికి చెందిన గౌరవ్ పటేల్, సూర్య కిరణ్ అనే ఏరోబాటిక్ టీం చేసిన గగనతల విన్యాసాలు ప్రధానంగా హైలైట్గా నిలిచాయని చెప్పొచ్చు. ఆకాశంలో దూసుకెళ్తూ రింగుల పొగలు వదలడం, జాతీయ జెండా ఆకారంలో పొగలు విడవడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న పరిస్థితి. రకాల విమానాలను సందర్శకులను దగ్గర నుంచి చూసేలా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలివచ్చి ఈ విమానయాన ప్రదర్శనను చూస్తున్నారు. మరోవైపు ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వింగ్స్ ఏదైతే పలు దేశాలకు సంబంధించిన రష్యా, UK, ఫ్రాన్స్, జర్మనీ మరియు యుఎస్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి 20 దేశాల ప్రతినిధులు ప్రధానంగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. విమానయానికి ప్రజలను మరింత చేరువలు చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలకు వ్యాపారవేత్తలకు, పరిశ్రమలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ షోలో 13 సార్లు విమాన విన్యాసాలతో పాటు ఒక డ్రోన్ షో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ విమానయాన ప్రదర్శనకు హైదరాబాద్ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ ఏ విమానయాన ప్రదర్శనను తిలకిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ ఎయిర్ షో ప్రధానంగా ఇవాల్టి నుంచి జనవరి 31 వరకు ఈ ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఏదైతే వింగ్స్ ఇండియా 26 ఆధ్వర్యంలో, ఫిక్కీ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా 4 రోజుల పాటు ఈ ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ ఎయిర్ షోలో ప్రధానంగా చూసుకున్నట్లయితే గగనతలంలో పైలట్ చేస్తున్న విన్యాసాలు అందరినీ ఆకట్టుకొని ఉన్నాయి. 4 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్తో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.